స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్. సో యువతను కానివ్వండి, మహిళలను కానివ్వండి, లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం పైన ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం ఎంటర్ప్రీనర్స్, మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారు ఎవరైతే ఉంటారో చాలా భయాందోళనతో కూడుకొని ఉంటారు. నాకు లాభాలు వస్తాయా, కొన్ని పెట్టిన పెట్టుబడైనా మిగులుతుందా, బ్రేక్ ఇన్ అవుతుందా, ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సబ్సిడీస్ కానివ్వండి, రాయితీలు అంటాము, లేదంటే ఇన్పుట్ రిలేటెడ్గా లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల కోసము మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన కొత్త వ్యాపార సంస్థల యజమానులను ప్రోత్సహించడం. సో ఇప్పుడే కొత్తగా ఎవరైతే ఉంటారో ఔత్సాహిక వ్యాపారవేత్తలను, మొదటిసారి వ్యాపారంలోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడము. ముఖ్య అంశాలు: 5 లక్షల కొత్త వ్యాపారులకు 5 సంవత్సరాల లోపు 2 కోట్ల రూపాయల వరకు టర్మ్ లోన్స్ ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి నంబర్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవాల్సిందే. వ్యాపార నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు అనేవి ఇస్తారు. ఎందులైనా కూడా గుర్తుంచుకోండి, ఏ వ్యాపారమైనా, ఏ రంగమైనా స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో చాలా వరకు యువత కోసము ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ని ఇచ్చేసేసి, అంటే నైపుణ్యాన్ని కలుగజేసి వారితో మంచి మంచి పనులను మనం ఏవైతే ఉంటాయో చూస్తున్నాము. ఓకేనా, సర్వీస్ సెక్టార్లో నైపుణ్యాలను ఎక్కువగా కావాలి అలా. ఓకేనా, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడము.